నమస్తే పెద్దాయన. ఏంది ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? సంవత్సరం దాటిపోయింది. బాగాలేదు. కాంగ్రెస్ వచ్చాక మొత్తం దోసుకుంటూ మొత్తం ఏం మంచిగా లేదు. తాదామంటే నీళ్ళు కూడా లేవు, నీళ్ళు వస్తలేవు. రైతు బంధు వస్తలేదు. ఏందో ఇల్లు కడితే పైసలు ఇస్తాడు, అవి వస్తలేవు. గాజు బుడ్డికి 400 అన్నాడు, అవి పడతలేవు. ఏదైనా ఆగమే ఉంది. మరి మంచిగా మేమే రైతు రాజ్యం తెచ్చినామని చెప్తుండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ని మస్తు మీటింగ్ వల్ల తిడుతుండు, కానీ ఆయననే మంచిగా ఉండే. ఆయన ఎవరు? కేసీఆర్ మంచిగా చేసిండు. పోయినాయి భూములు కొంత మావి కూడా పోయినాయి, కానీ పోయినా 10 మంది పోయినా 7 మంది బతుకుతున్నారు. ఇప్పుడైతే ఆయన చేసినంతే రూల్ మంచిగా చేసిండు. బాత్రూమ్లు కట్టించిండు, నల్లలు వేసిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. నీళ్ళు వస్తలేవు, తక్కువైపోయినాయి. ఆయన ఇడుస్తలేడా ఎట్లున్నాయి, కానీ నీళ్ళు అయితే తాదామంటే ఒక పంట వస్తున్నాయి మొత్తమే. అప్పుడు ఉండే 6 ఎకరాలు ఉండే నాది, పోయింది మొత్తం పోయింది. ఇప్పుడు ఒక ఎకరం ఉంది. రైతు బంధు భరోసా వస్తలేవు, ఏది వస్తలేదు. అన్ని బంద్ అయినాయి. పింఛన్ ఇస్తున్నాడు, 4000 పింఛన్ ఇస్తున్నాడు. ఆ పింఛన్ లేదు. లోన్ తెచ్చుకున్నా బ్యాంకులో? నేను తెచ్చుకున్న వాళ్ళకు మాప అన్నాడు. ఇక నేమన్నా మాప అయినేటారు, ఇక లక్షనో మాప అయినాయి అంటుర్రు. నాకు అది లేకుండే, నాకు అప్పు లేకుండే, నాకు గాలే. మరి ఎట్లా ఉంది? మంచిగా లేదు, మంచిగా లేదు, మంచిగా లేదు, మంచిగా లేదు. ఈ పోతేనే ఈ శని పోతుంది. పోవాలి, పోతేనే శని పోతుంది. ఎందుకే మంచిగా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నా అని చెప్పిండు అన్నాడు, కానీ ఒక్కరికి కూడా ఇవ్వలే, ఒక్కరికి ఇవ్వలే. 1000 ఇచ్చినాడు. బతుకమ్మల చీరలు ఆయన ఇచ్చిండు, బతుకమ్మల చీరలు ఇచ్చిండు, బతుకమ్మల ఆటలు ఆడిపించిండు, అన్ని చేసిండు. ఈయన ఏది లేదు, ఏది లేదు. చీరలు కూడా ఇవ్వలే. ఎట్లనే పింఛన్ ఎంత వస్తుంది నీకు? పెద్ద అవే 2000 వస్తుంది. 4000 వస్తలే? 4000 ఎక్కడిది అన్నాడు. 4000 ఇస్తాను, 4000 లేవు. ఈ రైతు బంధు లేదు, ఏది లేదు. ఈ రాజ్యమే మంచిగా లేదు. 4000 పింఛన్ చేస్తా మీరు అన్నాడు. 9వ తారీఖు రాగానే మీరు ఎమ్మంటే నేను ఎక్కగానే 4000 తీసుకోరా అన్నాడు. ఆ సన్న బియ్యం అన్నాడు, 4000 అన్నాడు. ఈ అన్ని అన్నాడు. ఎట్లాంటి ఏం చేస్తాం మరి? ఇక మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఇక ఉంటాడు. ఇక 5 ఏళ్ళ నాడు ఎట్లయినా గెలవాడు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎట్లు వస్తున్నాయి, మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ రారా? వస్తారు, రాకపోతే ఏం చేస్తారు? ఏమైనా తిప్పాలా ఆడు మళ్ళీ ఎట్టుకేస్తాం, గానికి ఎట్టుకేస్తాం అంతేనా? గంతే. మరి 2500 ఇంట్లో ఆడోళ్ళకి ఇస్తానే అవి చేయలే, ఏది లేదు. అన్ని దొంగ మాటలే, ఏది లేదు. ఏం చెప్తావు మరి మొత్తానికి? ఏం చెప్పాలి ఇంకా? ఏమని అడగవా? ఏమని అడిగితే అడిగిస్తాడా? ఏమని ఇస్తాడట? ఆడదా మనకు కనబడతాడా? మనం అంటమా? చూస్తాడు, అడుగు అడిగే. ఏం అడగాలి? వాడు ఏడు అన్ని దొంగ మాటలే. మోసమే చేసిండు, మరి మొత్తం మోసమే చేసిండు. రుణమాఫీ అందరికి చేసిన అంటుండు కదా. ఉన్నోళ్ళకి అయితే అయినా మేము తెచ్చుకోలే, మాకు గాలే. 2 లక్షల గానేలేదట. అందరికి చేసిన అంటుండు. అందరికీ చేసిండు, అందరికి 1 లక్ష ఉన్నోళ్ళకి అయినాయట. మేము మావి లేవు, మేము తెచ్చుకోలే, కానీ అయినోళ్ళ ముచ్చట. ఎట్లా ఉంది? 2500 ఇస్తున్నాడు కదా ఇంట్లో ఆడవాళ్ళకు. ఏది ఇస్తాడు? 500 లేవు, ఏవి లేవు. మాకు 4000 ఇస్తాడు, 2000 ఇస్తాడు. ఆడవాళ్ళు లేవు, ఏది పడతలేవు. 3 పైసలు లేవు, ఈ రైతు బంధు లేదు, ఏది పడతలేదు. ఇది రాజ్యమే బాగాలేదు. ఇప్పుడు ఈ వచ్చినాక ఏది బాగాలేదు కూడా ఇవ్వలేదు. నేనేమో అన్ని చేసిన అని చెప్పి రైతు పండుగలు పెట్టి సంబరాలు చేస్తున్నాను, నువ్వేమేమి ఇవ్వలేదంట. ఏది ఇస్తలేడు. మీటింగ్ పెట్టమని అందరూ చెప్తాం. మీడ ఇక్కడికి వస్తాడు, ఆడు వస్తాడు. ఏం చెప్తావు? బాగాలేదు, ఆయన మంచిగా చేస్తాడు అన్నాడు. గాజుబుడ్డు అన్నాడు, 400 చేస్తాడు గాజుబుడికి. ఇప్పుడు ఈ 1200 ఇస్తున్నాం మరి గాజుబుడికి. 400 మీరు వస్తలేదు, 400. కరెంట్ కూడా ఉండలేదు, సాక పోతుంది, కరెంట్ పోతుంది, ఉంటుంది. కరెంట్ కూడా సాఫ్ ఉండలేదు. కాదే, నేను అన్ని చేసిన, మొత్తం రైతులందరికి మంచిగా చేసిన, రైతు పండుగలు చేస్తున్నాను. ఒక్కడి కూడా చేయాలి. ఇప్పుడు వచ్చినా ఒక్కడు కూడా చేయాలి, ఏం చేయాలి. అంత ఆగమవుతారు, కానీ ఒక్కడి చేయాలి. అప్పటిదే కాలువ బరువు వస్తే బతురు ఆయన చేసిన, కానీ నేనేం చేయాలి. ఇప్పుడు మీ ఊర్లో పొలాలు ఉన్నాయి కదనే, దానికి నీళ్ళు ఏ నుంచి వస్తున్నాయి? నీళ్ళు కాలు విసి పెడుతూ అప్పటిదే ఆ సారు తెచ్చింది, కేసీఆర్ తెచ్చింది. అదే కాలం పోతుంది, గదా నుంచే బత్తూరు కొత్త డ్యామ్ ఉంటుంది. డ్యామ్ పేరు కొండపైసమ్మ సాగర్. కొండపైసమ్మ సాగర్. దానికి ఏ నుంచి వస్తున్నాయి నీళ్ళు?
అక్కడికి వెళ్ళి వస్తున్నాయి. ఎక్కడి నుంచి? అది బాగా ఇస్తానే లేడు ఆ శర్రకు కూడా కానీ ఇక ఓ పరు వస్తున్నాయి వాళ్ళు గోదావరి నీళ్ళేనా? గోదావరి నీళ్ళే. కాళేశ్వరం ఇక. అందుకెళ్ళి వస్తున్నాయి. మరి అవన్నీ కాళేశ్వరం అంతా కొట్టకపోయింది బాగాలేదు అని చెప్తున్నాను కానీ ఏది ఉరకపోలే అంత మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది. ఏది ఉరకపోలే ఆడ చేసిన పనులే మంచిగా ఉంది కానీ ఈడు ఏం చేస్తాడు అంతేనా? మరి అవన్నీ ఏంది అన్నట్టు ఆయన అబద్ధం చెప్తున్నా మీరు అబద్ధాలు చెప్తున్నా? ఆడ అబద్ధం అన్నీ అబద్ధమే. మరి గాజుబడి 400 అన్నాడు, మరి 400కు ఇస్తాడు. బరాబరి కడుతున్నాం పైసలు. గాజుబడి 400 చేస్తా, 400 చేస్తా అన్నాడు. గాజుబడి కూడా అట్టిస్తాడు. సరే సరే. మోసం చేసిండు.